Watch full episodes on Jio Hotstar. అరే ఆర్య ఎన్నిసార్లు చెప్పాలి నా స్మార్ట్ వాచ్ ని ముట్టుకోవద్దని? లోని ఏది చెప్తే ఆర్య అదే చేస్తుంది. ఏంటి రాణి, నువ్వు తన ఆర్డర్ ని ఎప్పటి నుండి ఫాలో అవుతున్నావు? లోని ఏది చెప్పినా సరే ఆర్య అది చేస్తుంది. అరే తనకేమైంది? ఈ ఆర్య ఫుల్ చార్జ్ అయ్యి ఉండి కూడా ఎందుకు ఫ్లిక్కర్ అవుతుంది? అరే సుప్రీం లో చెంచా, పిచ్చితనంలో స్పెషల్ క్రాస్ కోర్స్ ఏమైనా చేసావా ఏంటి? అందరి ముందు ఏలియన్ లో ప్రవర్తిస్తున్నావు. లోని ఒక మాట చెప్పాడు, ఒకవేళ అభిమన్యు నిన్ను ఏమైనా అంటే నువ్వు కూడా తనతో గొడవ పెట్టుకోమని. నేను అభిమన్యుతో గొడవ పెట్టుకుంటాను. అరే అసలు ఏం చేస్తున్నావు? ఏలియన్ అయ్యుండి ఏలియన్ తో గొడవ పడుతున్నావు. అసలు నీ కళ్ళకి ఏమైంది? ఆగు ఆర్య. లో బ్యాటరీ. అరే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆర్య? అరే ఆగు ఆర్య. ఆగు ఆర్య, నా ఏలియన్ వాచ్ ని నువ్వు రాణికి ఇవ్వకూడదు. దీంతో మనం సుప్రీమోతో కనెక్ట్ అవుతాము. ఒకవేళ ఇది ఎవరైనా హ్యూమన్ చేతికి చిక్కితే మన రహస్యం బట్టబయలైపోతుంది. నువ్వు మళ్ళీ వచ్చేసావా నా దారికి అడ్డంగా? ఈ రాణి ఏ ట్రిక్ ప్లే చేశాడో అర్థం కావడం లేదే. ఇదేమో పిచ్చిదైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? నీళ్లు. రీసెర్చ్ లో ఏముందంటే నీళ్లు కొడితే హిప్నోటిజం దిగిపోతుందని. ఆర్య, చిటికెలో కాకపోతే నీళ్లతో ఈ హిప్నోటిజం ని ఎలాగైనా తీసేస్తాను. ఆర్య స్పృహలోకి వచ్చావా? నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఆర్య నువ్వు ఇంకా హిప్నోటిజం లోనే ఉన్నావా? నిన్నేం చేయాలి? ఆర్యని రైడ్ లో గుండ్రంగా తిప్పేస్తాను. ఎలా తిప్పేస్తానంటే హిప్నోటైజ్ దయ్యం దెబ్బకి వదిలి పారిపోవాలి. పద గుడ్ గర్ల్ లాగా ఇప్పుడు ఈ వీల్ పైకి వచ్చేయ్. అరే అరే ఇది చాలా ఫాస్ట్ అయిపోయింది. ఓ నో. ఈ రైడ్ లో నా తలే తిరిగిపోతుంది. ఆర్య పైన కూడా ఇది పని చేస్తే బాగుండు. నా కళ్ళు తిరుగుతున్నాయి కానీ ఆర్య ఈ మాయ నుండి బయటికి రావడం లేదు. అరే ఆగు ఆర్య, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ముందు తనని ఇంటికి తీసుకువెళ్ళాలి. అరే ఈ రాణి ఇటువైపే వస్తున్నాడు. ఈ పెండ్యులం వల్ల ఆర్య అభిమన్యు స్మార్ట్ వాచ్ ని తీసుకుని వచ్చేసి ఉంటుంది. కానీ రోని, ఆర్యనైతే హిప్నోటైజ్ చేసావు, కానీ తనని నార్మల్ ఎలా చేస్తావు? సింపుల్. ఈ పెండ్యులం ని మళ్ళీ తన కళ్ళ ముందు తిప్పితే చాలు, అప్పుడు తన హిప్నోటిజం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు త్వరగా వెళ్ళండి. ఆర్య స్మార్ట్ వాచ్ తీసుకుని వచ్చేసి ఉండొచ్చు. ఓ అయితే ఇదే పెండ్యులమా? దీని వల్లే ఆర్య హిప్నోటైజ్ అయ్యింది. ఇప్పుడు అభిమన్యు రంగంలోకి దిగాల్సిందే. ఎలా వచ్చేసింది? ఓను, ఈ ఆర్య హిప్నోటైజ్ వల్ల నా బ్యాటరీ అంతా మళ్ళీ అయిపోయింది. రాంగ్ టైంలో ఏలియన్ అయ్యాను, కానీ ఇప్పుడు అభిమన్యు ఆగే ప్రసక్తే లేదు. ఆర్య నేను వచ్చేస్తున్నాను నీ హిప్నోటిజం ని తీసేయడానికి. అదిగో చూడండి, ఆర్య స్మార్ట్ వాచ్ తీసుకుని వచ్చేసింది. అవును, ఇంకా తన చేతిలో అభిమన్యు వాచ్. ఆర్య సరే, అభిమన్యు స్మార్ట్ వాచ్ తీసుకుని నాకు ఇచ్చేసేయి. రోని ఏది చెప్తే ఆర్య అదే చేస్తుంది. పాపం రాణి,
అభిమన్యు ఉండగా అలా ఎప్పటికీ జరగనివ్వడు. ఆర్య ఈ స్మార్ట్ వాచ్ నాకు ఇచ్చేసేయి, త్వరగా ఇచ్చేసేయి, వదిలు. అభిమన్యు స్మార్ట్ వాచ్ నీకెందుకు ఇవ్వాలి? ఆర్య రోని ఏది చెప్తే అది నువ్వు చేసి తీరాల్సిందే. ఆర్యకి ఏమైనా పిచ్చి అనుకున్నావా? రోని చెప్పిన ఆర్డర్స్ ని ఫాలో అవ్వడానికి వెళ్ళండి ఇక్కడ నుండి. ఆర్య అడిగినప్పుడు వాచ్ ఇవ్వకపోతే రోని దాన్ని లాక్కుంటాడు. పదండి. వీళ్ళెప్పుడు ఆడుతూనే ఉంటారు. మొత్తం పని నేనే చేయాల్సి వస్తుంది. డాడీ క్యాచ్. అరే నా చుట్టే స్పిన్ అయ్యేలా త్రో చేసావా? ఈ గేమ్ లో మన పవర్స్ ఉపయోగిస్తే ఇంకా చాలా సరదాగా ఉంటుంది. సరిగ్గా చెప్పావు మమ్మీ. కుక్కీ అసలు అలా ఆలోచించుకో. ఆర్య ఎప్పుడు బిజీగా ఉన్నా మనపై తప్పకుండా ఒక కన్నే సూచిస్తుంది. ఆర్య కమాన్, మాతో పాటు నువ్వు కూడా ఆడొచ్చు కదా. ఎంజాయ్ చేయడం హ్యూమన్స్ హక్కు. ఆర్య చాలా సరదాగా ఉంది. నాకు ఈ ప్లాస్టిక్ వుడెన్ ప్లేట్ తో ఆడడం అస్సలు ఇష్టం లేదు. విన్నావు కదా? ఆర్య ఆర్య జాగ్రత్త. దీన్ని ఫ్రిస్బీ అంటారు ఆర్య. ఇది నాకు తెలుసు అభిమన్యు. హ్యూమన్స్ వాళ్ళ సమయాన్ని ఇలాంటి సిల్లీ గేమ్స్ తో ఎందుకు వేస్ట్ చేసుకుంటారో ఏంటో నాది నాకు అర్థం కావడం లేదు. ఎర్త్ పైకి వచ్చాం కాబట్టి అప్పుడప్పుడు చిల్ కూడా చెయ్యాలి ఆర్య. హ్యూమన్ లా మారి ఎంజాయ్ కూడా చెయ్యాలి. సండే అంటే ఫన్ డే. రెడీ క్యాచ్. అరే వావ్ అభిమన్యు, నువ్వు త్రో చాలా బాగా వేసావు. ఇది ఎలా జరిగింది? ఆర్య తప్పుకో. నువ్వు ఇలా ఎందుకు చేసావు అభిమన్యు? ఇప్పుడు ఆర్య మనందరికి క్లాస్ పీకుతుంది. ఇప్పటి వరకు మనం ఆడుకున్నాం, ఇప్పుడు ఆర్య మనతో ఆడుకుంటుంది. సారీ ఆర్య, నువ్వు బాగానే ఉన్నావు కదా. చచ్చామరా దేవుడా. హ్యూమన్ ఫ్యామిలీ, పద అందరం కలిసి సండేని ఫన్ డే చేసేద్దాం. లెట్స్ ప్లే. ఇదేంటి ఆర్య ఆడుతుందా? ఇదిగో మామయ్య. జరిగింది ఏదో మంచిగా జరిగింది. చూస్తుంటే నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. సిగ్నల్, ఈ డివైస్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఏలియన్ సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే ఏదో ఒక ఏలియన్ తప్పకుండా ఉంటుంది. దాని పిక్నిక్ ప్యాకప్ నేనే చేస్తాను. ఈ సౌండ్ ఎక్కడిది? తప్పకుండా ఎక్కడో ఏలియన్ ఉంది. ఈ వైపులో వెతుక్కుంటూ చూద్దాం. ఇప్పుడు ఈ కొత్త రీసెర్చ్ చేయమని సుప్రీమో ఎందుకు పంపించారు? అది కూడా సముద్రం పక్కన. ఆర్య నువ్వు రీసెర్చ్ చూసుకో, నేను స్విమ్మింగ్ చేస్తాను. నన్నెందుకు పడేసావు? అలా ఎలా స్విమ్ చేస్తావు? హ్యూమన్స్ లా స్విమ్ చేయడం నేర్చుకున్న తర్వాత అప్పుడు నీ పనితనం చూపించు. కానీ నాకు హ్యూమన్స్ లా చేయాల్సిన అవసరమే లేదు కదా. స్పేస్ లో మనం ఏలియన్స్ ఎలా ఫ్లోట్ చేస్తాము అంటే నా ఉద్దేశం అలా స్విమ్మింగ్ చేస్తాను. నేను ఏలియన్ అవతారంలోనే సముద్రంలో ఎంజాయ్ చేస్తాను. అభిమన్యు, నువ్వు అలా ఏలియన్ లా మారుతానంటే నేను సుప్రీమోకి కంప్లైంట్ చేస్తాను. చిల్లార్యా, ఈ బీచ్ కి దగ్గరలో ఎలాంటి హ్యూమన్స్ కూడా లేరు. మరి ఇక్కడ ఏలియన్స్ వెతకడానికి ఎవరు వస్తారు? నువ్వే చూడు. సరే, ఇక్కడ నేను స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాను. కానీ నేను చెప్పేది ఒకసారి విను. ఏం వినాల్సిన అవసరం లేదు, నేను వెళ్తున్నా. అభిమన్యు, అరే అభిమన్యు, నువ్వు బానే ఉన్నావు కదా? అభిమన్యు, నీకు నా మాట వినిపిస్తుందా? అరే నన్ను కాపాడు, నన్ను కాపాడండి. నాకు ఈత కొట్టడం రాదు. నేను నీకు ముందే చెప్పాను కదా, ఈత కొట్టడం రాకపోతే ఏలియన్ లా మారిపోవని. నీ వల్ల ఇదంతా జరిగింది. కేవలం నీ వల్లే నేను నీళ్ళలో పడిపోయాను. ఇప్పుడు ఈ మురికి నీళ్లు నా నోట్లో పడిపోయాయి. నన్ను రక్షించు. హ్యూమన్స్ లా స్విమ్మింగ్ చేయడం రాకపోతే అట్లీస్ట్ నీ నోటిని క్లోజ్ చేసుకో.
ఒకవేళ ఎవరైనా హ్యూమన్ పొరపాటుగా ఈ నీళ్ళని తాగాడంటే అతని పడంతే. మనమే ఏదో ఒకటి చేసి వాళ్ళని నీటి నుండి దూరంగా ఉండేలా చేయాలి. ఏం జరుగుతుందో తెలియదు. త్వరగా ఏలియన్ గా మారిపో, లేదంటే నోరు మూసుకో. ఎలాగో నువ్వు కూడా నీళ్ళలోకి వచ్చేసావు కదా, ఏదో ఒక రీసెర్చ్ చెయ్యి. ఇక్కడ అద్భుతమైన కలర్ఫుల్ ప్లాంట్స్, క్రీచర్స్ ఉన్నాయి. నీటి లోపల ఉన్న వరల్డ్ ఇంత అందంగా ఉంటుందని బయట నుంచి చూస్తే తెలీదు. అరే ఆర్య ఎక్కడికి తప్పిపోయింది? ఊహు, తప్పిపోలేదు, ఇరుక్కుపోయింది. కానీ హుక్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని తీరాలి. ఏ ఆర్య, నువ్వు నాతో పాటు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అభిమన్యు చెప్పేది విను. నీ వల్ల మనం గేమ్ ఓడిపోయాం. మర్చిపోకు, నేను కమాండర్ని. కమాండర్? ఎప్పుడు చూసినా నీ కమాండర్ పొగరుతో పొంగిపోతూ ఉంటావు. దేశాలతో నా మైండ్ తిరిగిపోతుంది. ఇప్పుడు నేను చెప్పుతాను. ఎర్త్ మీద మనం వీళ్ళకి అమ్మా నాన్న, గొడవ ఆపడం మన పని. నాకు అర్థం కావడం లేదు, మీరిద్దరూ నిజమైన అక్క తమ్ముళ్ళ లాగా ఎందుకు గొడవ పడుతున్నారు? మీరిద్దరూ ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచో గొడవ ఆపమని చెప్తున్నాను, నా మాట వినడమే లేదు. అయితే నువ్వు నా మాట ఎక్కడ వింటున్నావు? నేను కూడా చెప్తున్నాను కదా, నీ ఏలియన్ పవర్స్ యూజ్ చేయొద్దు అని. ఆఖరి రౌండ్ మిగిలింది, దానితో పాటు టికెట్ గెలవడానికి కూడా ఆఖరి అవకాశం. ఈ గేమ్ ని నేను గెలిచే తీరుతాను. ఇక ఇప్పుడు సమయం వచ్చింది ఆఖరి రేస్ కి. కుమార్ ఫ్యామిలీస్ దగ్గర ఇప్పటికే ఒక అవకాశం ఉంది. ఫైనల్ రౌండ్ గెలిచిన వాళ్ళంతా కలిసి టీమ్ పాయింట్స్ సాధించి ఈ కాంపిటీషన్ గెలుచుకోవచ్చు. ఏ ఫ్యామిలీ అయితే కలిసి మొదట ఫినిష్ లైన్ క్రాస్ చేస్తుందో అదే గెలుస్తోంది. అభిమన్యు మీద కన్నేసి ఉంచాలి, మళ్ళీ ఏదన్నా ఏలియన్ టాలెంట్ చూపించకుండా. ఈ అభిమన్యు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఒకవేళ గెలిస్తే ఏలియన్ నిజం అందరి ముందు తెలిసిపోతుంది. గెలిచి కాంపిటీషన్ గెలవడానికి ఇదే మంచి అవకాశం. అదిగో చూడండి, అభిమన్యు చేశాడు హై జంప్. ఆడియన్స్ చేస్తున్నారు హై జంప్ డిమాండ్. అయ్యో, ఈ హడల్ ఎలా దాటాలి? అయ్యో ఆగండి, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. ఎంత వేగంగా పరిగెత్తండి, ఫిట్నెస్ ఫ్యామిలీతో మీరు వేగంగా పరిగెత్తలేరు. నా బ్యాటరీ అయిపోతుంది. హ్యూమన్స్ ఏలియన్స్ తో ఏం పోటీ పడగలరు? ఓ నో, నా బ్యాటరీ ఇప్పుడే 10% కి రావాలా? నేను నా స్పీడ్ ని తగ్గించుకుని తీరాలి, లేకపోతే మొత్తం బ్యాటరీ ఓవర్. ఇంకా నా ఏలియన్ రూపం అభిమన్యు స్పీడ్ తగ్గించాడు. ఓయ్యో, ఏదో జరిగేలా ఉంది. అభిమన్యు ఫ్లిక్కర్ అవుతున్నాడు. తను ఏలియన్ అని తెలిసిపోతుంది. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. అభిమన్యు బ్యాటరీ పూర్తవక ముందే మనం అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. పదండి, నా నకిలీ బ్రదర్ అలాగే అసలైన ఫ్రెండ్ కి హెల్ప్ చేసి తీరాలి. ఓ ఇదేంటి, కుమార్ ఫ్యామిలీ తన వేగాన్ని పెంచేసింది. ఒకవేళ ఎనర్జీ ఎక్కువ పెట్టావంటే ఇప్పుడే నీ ఏలియన్ రూపం ఎక్స్పోజ్ అయిపోతుంది. కానీ నేను నడవగలను. నన్ను ఎందుకు ఎత్తుకున్నారు? మనం ఫ్యామిలీ కదా, అందుకే మనం కలిసి గెలుద్దాం. మేమే గెలుస్తాం అందరూ ఓడిపోతారు. అమ్మ నాన్న, ఇది ఏలియన్ టాలెంట్ చూపించాల్సిన టైం. ఇదేంటి, కుమార్ ఫ్యామిలీ అద్భుతం చేసింది.
ఈ రన్నింగ్ కాంపిటీషన్ గెలిచి కుమార్ ఫ్యామిలీ కాంపిటీషన్ కూడా గెలిచారు. అయ్యో మనం ఇంత కష్టపడి గెలిచాము కానీ ప్రైజ్ తీసుకోకుండానే తిరిగి ఇంటికి వచ్చేసామా? కొంచెం నీ బ్యాటరీ చూసుకో. ఒకవేళ ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే మనం రన్నింగ్ చేస్తూ ఇంటికి కాదు ఈ ప్లానెట్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చేది. ఓహో, ఈ విషయం నేను ఆలోచించనే లేదు. ఈ విషయం ఆలోచించడానికి నీతో పాటు నీ ఫ్యామిలీ ఉంది కదా. కేవలం ఫ్యామిలీయే కాదు, ఫ్యామిలీ నెంబర్ 1. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏమైంది? తెలీదు. సూర్యుడు వెలుగు ఫ్రీగా దొరుకుతుంది. మరి ఈ ట్యూబ్ లైట్స్ ఎవరు ఆన్ చేసి ఉంచారు? బ్లూ వ్యాలీ స్కూల్లో అందరూ అనుకుంటారు డబ్బులు ప్రిన్సిపల్ మనీ తల మీద మోలుస్తాయని. అభిమన్యు ఈయన స్కూల్ కి ప్రిన్సిపల్, హైయెస్ట్ కమాండర్. ఈయన్ని ఇంప్రెస్ చేసి స్కూల్లో నా రెప్యుటేషన్ మంచిగా చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. ఆర్య, అభిమన్యు కప్పలాగా ఇలా గెంతడం ఆపండి. అయినా మీరు ఇలాంటి బట్టలు వేసుకొచ్చారేంటి? ఆర్య ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటుంది, కానీ నువ్వు అభిమన్యు లండన్ వెళ్ళి నువ్వు కూడా అల్లరి నేర్చుకున్నావు. నీ నుండి ఇలా ఊహించలేదు. రేపు ప్రాపర్ యూనిఫామ్ వేసుకొని రండి. ఇక మాట్లాడకండి, క్లాస్ కి వెళ్ళండి. అలాగే ఏదైనా అల్లరి చేస్తూ దొరికారంటే మమ్మీ డాడీని స్కూల్ కి పిలుస్తాను. ఇక చప్పరించి. ఈ ప్రిన్సిపల్ ఏం మాట్లాడుతున్నారు? మన యూనిఫామ్ లో ఏం గడబడి ఉంది? పైగా నేను ఎప్పుడూ అల్లరి చేయలేదు. నీ రెప్యుటేషన్ ఇక్కడ ముందు నుండే పాడైపోయింది. అల్లరి పిల్ల ఆర్య. బంటి చూడు, మన క్లాస్ లో 2 కొత్త కమాండర్లు. అభిమన్యు, నువ్వు ఫారెన్ నుండి తిరిగి వచ్చేసావా? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వేం చేస్తున్నావు? ట్విస్ట్ బాబ్, ముందు నన్ను జోక్ చేసావు, ఇప్పుడు జోక్ చేస్తున్నావా అభిమన్యు? నీ బెస్ట్ ఫ్రెండ్ టింకుతో ట్విస్ట్ బంప్ చెయ్యవా నువ్వు? నువ్వు ఎందుకు కొడుతున్నావు? ఓహో, తను అభిమన్యు ఫ్రెండ్. ఇంకిప్పుడు నీకు తను ఏదో హ్యూమన్ టైప్ లో నిన్ను గ్రీట్ చేస్తున్నాడు. ఓ ఇదిగో మళ్ళీ ఈ హైఫై. కంట్రోల్ అవ్వడం లేదు. చూసావా, దీన్నే ఫ్రెండ్షిప్ అంటారు. నా క్లాస్ ఏం జరుగుతుంది? మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. ఓకే క్లాస్, ఇప్పుడు మనం చెకింగ్ మొదలు పెడదాం. ఆవిడ మన కమాండింగ్ టీచర్ అయి ఉంటారు. ఆవిడ క్లాస్ రూమ్ లోకి రాగానే గ్రీట్ చేయాలి. గుడ్ మార్నింగ్ కమాండింగ్ టీచర్. ఆర్య స్కూల్ ఫస్ట్ డేనే అల్లరి మొదలు పెట్టేసింది. నేనైతే నీ మీద కంప్లైంట్ చేస్తాను. కోపం తెచ్చుకోకండి కమాండింగ్ టీచర్. మేము ఏదైనా తప్పు చేస్తే మేము పనిష్మెంట్ తీసుకుంటాం. అభిమన్యు, ఆర్య, మీరిద్దరు ఎప్పటికీ మారరు. ఈ ఆర్య అభిమన్యు తమ మైండ్స్ ని ఫారెన్ లో వదిలేసి వచ్చారేమో. సారీ కమాండింగ్ టీచర్, మీ ప్లేస్ స్టూడెంట్ బెంచ్ మీద కాదు, ఇక్కడ. లెక్కలు వేసి వివరించు. ఒక స్టూడెంట్ నా కుర్చీ మీద, అంటే గణితం సార్ కుర్చీ మీద ఎందుకు కూర్చుంది? సార్, అది ఈ ఆర్య అభిమన్యులు తప్పే. వీళ్ళు నన్ను వేళకోళం చేస్తున్నారు. ఎస్ సార్, వీళ్ళిద్దరు మొత్తం క్లాస్ లో హంగామా చేస్తున్నారు. అభిమన్యు టీచర్ మోనా కాదు, ఈ గణితం సార్. మన వల్ల తప్పు జరిగింది. ఆర్య, టైంకి భలే వచ్చావు. అభిమన్యు, నువ్వు అలాగే నువ్వు చేసే ఈ నీ తిక్క పనులు మన ఏలియన్స్ కొంప ముంచేలా ఉన్నాయి. నువ్వు ఏలియన్ ఫామ్ లో ఎలాగో ఎగురుతావు, ఇప్పుడు నువ్వు హ్యూమన్ ఫామ్ లో కూడా ఎగురుతున్నావా? సుప్రీమోకి నీ మీద కంప్లైంట్ చేసి తీరాలి. అయ్యో, సుప్రీమోకి తర్వాత కంప్లైంట్ చెయ్యి. ముందు నన్ను ఈ ఎగిరే గందరగోళం నుండి తప్పించు. ఇది గ్రీన్ ఇంకా పర్పుల్ కెమికల్ మిక్స్ అవడం నుండి మొదలైంది. ప్లీజ్ ఆర్య, నువ్వే నన్ను ల్యాండ్ చేయగలవు. నేను గాల్లో క్రాష్ అవడానికన్నా ముందు. ఇలాంటి విషయాలన్నీ ఎప్పుడు నీకే ఎందుకు జరుగుతాయి అభిమన్యు? నేను కొంచెం రీసెర్చ్ చేస్తాను, అలాగే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతుకుతాను. నువ్వు ఈ రైలింగ్ పట్టుకో. అయ్యో, దీనికేమవుతుంది? అయ్యో, ఇప్పుడు ఇదేం కొత్త సమస్య. ఏలియన్ ఫామ్ లో ఎగరడం ఒక సరదా, కానీ హ్యూమన్ ఫామ్ లో ఎగరడం ఒక శిక్ష అయిపోయింది. అయ్యో, నేను డౌన్ టు ఎర్త్ అభిమన్యు అయ్యి తీరాలి.
లేదు 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 లేదు. అయ్యో బాబోయ్, ఈ సమస్య నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ లో దాక్కునే ఛాన్సెస్ చాలా తక్కువ, ఇక దొరికిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడికి మాయమైపోయావు అభిమన్యు? ఆర్యా ఒక్క చోట నిలబడలేడు. ఈ కస్తూరి మ్యామ్ అభిమన్యు దగ్గర కూర్చున్నారు. క్లాస్ నుండి బయటకు వచ్చినందుకు ఆవిడకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను ఆవిడ వెనుక నుండి అభిమన్యుకి యాంటీడోట్ గురించి చెప్పడం మంచిది. హ్యూమన్స్ ఏదో గేమ్ ఆడతారు, యాక్షన్ చేసేది డామ్షరస్. నేనైతే బాగా యాక్షన్ చేస్తాను, కానీ ఈ అభిమన్యు ఏమైనా అర్థమవుతుందో లేదో. అభిమన్యు, లెట్స్ ట్రై. చూడు, ఆర్యా సైగల్తో నాకు ఏదో చెప్పాలనుకుంటుంది. తను చెట్టు మీద ఏం చూపిస్తోంది? అయ్యో, మ్యాంగో మ్యాంగో, పైకి చూడు, పైకి. ఈ బ్యాంగో ఏంటి? అయినా ఈ చెట్టు వైపుకి ఎందుకు చూపిస్తోంది? ఓ, బ్యాంగో కాదు, మ్యాంగో. అయితే నా ప్రాబ్లం కి యాంటీడోట్ మ్యాంగో. ఇప్పుడే తీసుకుంటాను. అయ్యో, నేను యాంటీడోట్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. భలే ఉంది. మోనా అండి ఆర్య ఏమో సుప్రీమోకి చెంచా, ఇక మోనా ప్రిన్సిపల్ సార్ కి చెంచా. మానిటర్ కోసం ఇద్దరు పర్ఫెక్ట్ క్యాండిడేట్స్. మే ద బెస్ట్ గర్ల్ విన్. ఇదేంటి, ఎలక్షన్స్ ఇంకా అవ్వలేదు, దానికి ముందే నువ్వు క్యాప్ ఎలా పెట్టుకుంటావు? అభిమన్యు ఏ చెప్పాడు, మే ద బెస్ట్ గర్ల్ విన్ అని. ఇక బెస్ట్ గర్ల్ ని నేనే, అందుకే మానిటర్ ని కూడా నేనే అవుతాను. మోనా ఫ్యాన్స్ ఉన్నారు స్కూల్ కి మూల మూలన. ఫ్యాన్, ఇప్పుడు మూలలో ఉన్న ఫ్యాన్ గాలి పీల్చుకో మోనా. అయ్యో, నా క్యాప్. ఓహో, క్యాప్ దానికదే బెస్ట్ గర్ల్ ని సెలెక్ట్ చేసుకుందనుకుంటా. మిగతా వారితో పాటు దాని ఓటు కూడా ఆర్యాకే వెళ్తుంది. ఇద్దరు సంగతి చూస్తాను. ఆర్యా, నో నీడ్ టు సే థ్యాంక్ యూ. నీకు తెలుసు కదా, నేను స్నేహితుల కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ కాదు, మైండ్ యూ. నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు? స్కూల్లో నీ ఏలియన్ వేషాలు చూపించే పిచ్చి పని చెయ్యకు నువ్వు. ఓహో, మంచికి రోజులు లేకుండా పోయాయి. ఎనీవే, నేను ఇంకా నా అసలు పవర్స్ ఎక్కడ చూపించాను? జస్ట్ చిల్ ఆర్యా. ఈ అల్మారా దానికదే ఎలా పడిపోయింది? ఓ నో, బుక్స్ సర్దడానికి బదులు చల్లేశానని కస్తూరి మ్యామ్ అనుకుంటారు. ఇప్పుడు ఈ మెస్ ని ఎలా సెర్చ్ చేయాలి? నేనిప్పుడు ఏలియన్ ని కూడా అవ్వలేను. ఇది తప్పకుండా ఆ మోనా పని అయి ఉంటుంది. నువ్వు తన మీద కన్నేసి ఉంచాలి. తను నీ మీద కంప్లైంట్ చేయొచ్చు. అంతేకాక తను నిన్ను మానిటర్ రేస్ నుండి తప్పించేస్తే ఆర్యా, నువ్వు ఎప్పుడు ఓడిపోవు. ఒకవేళ ఏలియన్స్ కి విషయం తెలిసిందనుకో, నువ్వు ఒక హ్యూమన్ తో. లేదు లేదు, ఈ మోరాని నేను స్వయంగా అబ్జర్వ్ చేస్తాను. తను అలా ఎలా నా మీద కంప్లైంట్ చేస్తుంది? ఇదంతా నేను చిటికలో సరిచేస్తాను. కానీ దానికి ముందు నేను మోనాని సరి చేయాలి. కానీ ఆర్య చెప్పేది విను. ముందు ఈ మెస్ ని శుభ్రం చేయాలి. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. దీన్ని శుభ్రం చేయడం నా వేళ్ల మీద పని. ఎన్ని బుక్స్ ని సార్ట్ అవుట్ చేయడం హ్యూమన్స్ వల్ల అయ్యే పని కాదు. అందుకే ఇప్పుడు ఏలియన్ అభిమన్యు రంగంలోకి దిగి తీరాలి. పని ఫినిష్. ఈ రోజు రసోడా అన్న వంట తిని తీరాలనుకుంటా. ఎందుకంటే ఇక్కడ పని చేయడం లేదు, ఎలాంటి సాకులంట. ఏదైనా సొల్యూషన్ చూడు అభిమన్యు. నువ్వు చెప్తుంది ఎలా ఉందంటే సొల్యూషన్ ఏదో నా జేబులో ఉన్నట్టు. అవును, సూపర్ సొల్యూషన్ నా జేబులోనే ఉంది.
హ్యూమన్స్ పెద్ద ఏనుక్కి కూడా భయపడరు కానీ ఈ చిన్న బల్లికి భయపడిపోతారు. నువ్వు అందరినీ డిస్ట్రాక్ట్ చేయి, నేను బల్లిని కరెక్ట్ ప్లేస్ లో పెడతాను. డిస్ట్రాక్ట్ చేయాలా? కానీ ఎలా? ఒకసారైనా మీ మైండ్ ని వాడండి కమాండో మేడం. ఏలియన్! ఏలియన్! ఎక్కడ? ఏలియన్ ఎక్కడ ఆర్యా? నేను బయట ఎగిరే ఏలియన్ ని చూసాను అనుకున్నాను, కానీ ఇది ఎగిరే కాకి. ఏంటి యార్, ఎంజాయ్మెంట్ అంతా పాడు చేసేసావు. ఉండాలి కానీ ఈ పని ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మయ్య, ఆనపకాయ నుండి తప్పించుకున్నావు. ఈ రోజు ఏ పిల్లాడు ఆకలితో బయటికి వెళ్ళడు. ఆనపకాయ పకోడీ లేకపోతేనేమి, ఇదిగోండి తాజా కాకరకాయ పకోడీ. మీరు పీస్ఫుల్ గా భోజనం చేయండి. ఇంకా మోనా కొద్దిసేపటిలో వచ్చి మీ ప్లేట్స్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ ఫుడ్ పీస్ఫుల్ గా తింటే మన పొట్ట పెయిన్ఫుల్ అయిపోతుంది. ఏదో ఒక దారి ఉండి ఉంటుంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఏదైనా ఆలోచించు అభిమన్యు. ఈ హ్యూమన్స్ ఎంత వంకరగా కనిపిస్తారో అంతకన్నా ఎక్కువ వంకరగా ఉంటారు. ఈ రోజు హ్యూమన్ ట్రిక్స్ ఏలియన్ అభిమన్యుకి పనికొస్తాయి. ఈ ఫుడ్ నా ప్లేట్ లోకి ఎలా వచ్చింది? అభిమన్యు, గుడ్ జాబ్. ఇదేంటి, స్టూడెంట్స్ బళ్ళన్నీ తమ డెస్టినేషన్ కి చేరుకున్నాయి, కానీ ఆర్యకుమార్ బండి ఇంకా స్టేషన్ నుండి బయలుదేరలేదు. ఏమై ఉంటుంది ఆర్య? నేను ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ ని పిలుచుకునిస్తాను. ఆయన కూడా చూడాలి కదా, ఆయన ఫేవరెట్ స్టూడెంట్ ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తుందో అన్నది. రోని, నువ్వు ఆర్యని గమనిస్తూ ఉండు. అభిమన్యు, నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నావే. అసలు అంత ఫుడ్ నీ పొట్టలో ఎలా పట్టింది? ఫుడ్ నా పొట్టలో ఉందని ఎవరు చెప్పారు? ఫుడ్ నాలో కాదు, క్యాంటీన్ డస్ట్బిన్ పొట్టలో ఉంది. థ్యాంక్ యూ నాకు నిజం చెప్పినందుకు. ఇప్పుడు నేను ప్రూఫ్స్ తో చూపించి మనీ సార్ కి చెప్తాను. నువ్వు ఈ రోజు ఫుడ్ తో కాదు, తిట్లతో నీ పొట్ట నింపుకో. రోనీని ఫూల్ చేయడం ఈజ్ సో ఈజీ. అభిమన్యు, నీ వల్ల మన సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇది మొత్తం ఖాళీగా ఉంది. అలా ఎలా జరిగింది? మణి సార్ పదండి, ఇది వేరే డస్ట్బిన్ అనుకుంటా. మనం మిగతా డస్ట్బిన్స్ చెక్ చేయాలి. ఆర్య, మణి సార్ వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అభిమన్యు, ఒకవేళ మణి సార్ నేను ఫుడ్ వేస్ట్ చేస్తున్నానని చూస్తే నేను ఎవరికి టెంటికల్స్ చూపించకుండా అయిపోతాను. ఏమి జరగదు ఆర్య. నేను ఈ ఫుడ్ ఫినిష్ చేసి తీరాలి. ఆర్య వద్దు, మన ఏలియన్స్ ఈ హ్యూమన్స్ ఫుడ్ అస్సలు తినకూడదు. అభిమన్యు, ఇప్పుడేం చేద్దాం? ఈ ఫుడ్ కాకి కూడా తినడం లేదు. నేను చూసిన దాని ప్రకారం హ్యూమన్స్ ఏ ఫుడ్ నైనా టేస్టీగా చేయడానికి దాని మీద ఈ కెచప్ వేస్తారు అనిపిస్తుంది. ఎర్త్ మీద బర్డ్స్ కూడా టేస్ట్ కావాలనుకుంటా. రండి తినండి, రండి తినండి, రండి తినండి, రండి రండి రండి. అభిమన్యు, త్వరగా చేయి, వాళ్ళు ఇటువైపే
వస్తున్నారు. ఇప్పుడు ఏలియన్ టాలెంట్ చూపించి తీరాల్సిందే. ఓ ఇప్పుడు ఈ ఏలియన్ కొత్తగా ఏం గందరగోళం చేస్తున్నాడో. అరే ఈ చంపకన్ను వచ్చేసాడు. పోస్తాను నీళ్ళు. అభిమన్యు చంపకన్ను. నేను పోస్తున్నాను మొక్కలకి నీళ్లు 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 నీళ్లు. కాకులు నా తల మీద వేసాయి. చీ చీ చీ. చూస్తుంటే ఈ కాకిలి మధ్య టమాటాలు ఎక్కువగా తింటున్నట్టున్నాయి. టేస్ట్ లో బెస్ట్ అంటే కాకరకాయ పకోడీ మీద కెచప్. రండి తినండి. సార్ సార్ త్వరగా పదండి. అభిమన్యు వాళ్ళు చాలా దగ్గరకు వచ్చారు. ఈ డస్ట్బిన్ ఖాళీగా ఉంది. డస్ట్బిన్ కూడా కాకరకాయ పకోడీ అరిగించలేకపోయింది అనుకుంటా. చూడండి సార్, మీ ఫేవరెట్ స్టూడెంట్ ఈ రోజు ఫుడ్ వేస్ట్ చేయడంలో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. నువ్వు చెప్పింది నిజమే మోనా. ఆర్య అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది. డోంట్ వరీ సార్, మేముండగా ఫుడ్ అసలు వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. కానీ సార్, మోనా ఇంత చిన్న విషయానికి మిమ్మల్ని క్యాంటీన్ కి పిలిచి అనవసరంగా మీ టైం ని వేస్ట్ చేస్తుంది కదా. అయినా సార్, మోనా అయితే అందరి ప్లేట్స్ చెక్ చేసింది, కానీ మోనా ప్లేట్ ని ఎవరు చెక్ చేయలేదు. ఎందుకంటే మోనా మానిటర్ పనిలో ఎంత బిజీగా ఉందంటే తాను భోజనం చేయనే లేదు. అందుకే తన కోసం కాకరకాయ స్పెషల్ పకోడీ తీసుకొచ్చాను. ఇవన్నీ మోనా ఒక్కతే తింటుంది. కిచెన్ లో ఉన్నంత వరకు స్టూడెంట్స్ కి అంతా ఎంజాయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.